ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవుని దేహ నిర్మాణమంతటిని నిర్మించిన నిర్మాణకుడు ఆ దేహంలో ఏదైనా కొదువైనది ఉండగా దాన్ని సరిచేయవాడు. మన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో పరిస్థితులు బాధలను కలిగించు గాయములు వంటివి. కొన్ని మనసును బాధపరచు గాయములైతే కొన్ని శరీరమును బాధపరచు గాయములు. శరీర సంబంధమైన గాయమైన, హృదయ సంబంధమైన గాయమైన దేవుడు తన ప్రజలు కలిగినటువంటి గాయములన్నిటినీ కట్టి వారి దెబ్బలను బాగు చేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ కార్యము వారి జీవితంలో చేయగా వారి పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది అంటే, రాత్రి యందు కనిపించే చంద్రుని కాంతి సూర్యకాంతి వలె ఉంటుంది. అప్పటి వరకు చీకటి, అప్పటి వరకు మరణాంధకారము కమ్మి ఉన్న జీవితానికి గొప్ప ప్రకాశవంతమైనటువంటి వెలుగు వంటి జీవితాన్ని, పరిస్థితిని దేవుడు కలుగు చేస్తాడు. అనగా ఆ బాధను తొలగించి సంతోషాన్ని నింపువాడైనాడు. కొరతను తొలగించి సమృద్ధిని కలుగు చేస్తాడు. వ్యాధిని తొలగించి స్వస్థతను కలుగు చేస్తాడు. ఇప్పటి బాధ ఆ దినమున కనబడదు, ఇప్పటి ఇబ్బంది ఆ దినమున కనబడదు. నీ గాయములను కట్టి నిన్ను బాగు చేయే దేవుడు నీకు సమీపమై ఉన్నాడు. ధైర్యం కలిగిండి, విశ్వాసముతో ఉండము, దేవుని కార్యాన్ని పొందము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.